మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. కన్ను మిన్ను కానకుండా కన్న తండ్రి నిద్రించి, కన్ను మిన్ను కానకుండా సత్యవాకు నిదురించి, కన్నీరు పాలు కాకు ఊనానేస్తమా, కన్నీరు పాలు కాకు ఊనానేస్తమా, నేస్తమా ఊనానేస్తమా, నేస్తమా ఊనానేస్తమా, మేలుకు యేసయ్యను వేడుకో, మేలుకు యేసయ్యను చేరుకో, దినములు చెడ్డవి ఓనానేస్తమా, దినములు చెడ్డవి ఓనానేస్తమా, మేలుకు యేసయ్యను వేడుకో, చేరుకో యేసయ్యను కోరుకో. కన్ను మిన్ను కానకుండా కన్న తండ్రిని ఎదురించి, కన్ను మిన్ను కానకుండా సత్యవాకు ఎదురించి, కన్నీరు పాలు కాకు ఊనానేస్తమా, కన్నీరు పాలు కాకు ఊనానేస్తమా. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 221వ రోజు ఆగస్ట్ 9వ తేదీ. అంశము: కష్టాల్లో ఉన్నప్పుడు మనం దేవునికి అనేక మాటలిచ్చుటకు ప్రయత్నిస్తాము. ఈ అంశము కొరకు కొంత వాక్య భాగాలను చదువుకుందాం. ప్రసంగి 5వ అధ్యాయము 2వ వచనము: నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. కీర్తనలు 103వ అధ్యాయము 2వ వచనము: నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. కొన్ని సంవత్సరాల క్రితం నేను మా నగరం యొక్క న్యాయమూర్తితో మాట్లాడుతూ ఉన్నాను. అతడు నాకు మంచి స్నేహితుడు. అప్పుడప్పుడు నా చర్చికి వచ్చేవాడు. కారు దొంగిలించిన ఒక యువకుడి గురించి అతనిని కలవడానికి నేను అక్కడికి వెళ్ళాను. అతని తల్లి దాదాపు రాత్రంతా మా మెట్లపై కూర్చుంది. మరియు మరుసటి రోజు ఉదయం ఆమె, బ్రదర్ బ్రన్హామ్, న్యాయమూర్తి మీ మాట వింటాడు అని చెప్పింది. నా కొడుకు పట్ల దయచూపమని అడగండి అని ఆమె చెప్పింది. సరే, నేను చేయగలిగిన అతి చిన్న సహాయం అది. మరుసటి రోజు ఉదయం నేను అతని కార్యాలయానికి వెళ్ళాను. తలుపు తట్టాను. ఒక వ్యక్తి తలుపు తెరచి, న్యాయమూర్తి బిజీగా ఉన్నారు అన్నాడు. నేను, సరే, నేను కొద్దిసేపట్లో అతన్ని కలవాలనుకుంటున్నానని చెప్పండి అన్నాను. అతను నా స్వరం విని, లోపలికి రండి బ్రదర్ బ్రన్హామ్ అన్నాడు. మరియు అతను, నేను మీకోసం ఏమి చేయగలను అన్నాడు. నేను అన్నాను, నేను అతనికి ఆ కథ చెప్పాను. అతను, బ్రదర్ బ్రన్హామ్, ఆ అబ్బాయికి ఇది మొదటిసారి కాదు, ఇది అతనికి దాదాపు 5వసారి అన్నాడు. అప్పుడు నేను, కానీ జడ్జి, మీరు అతనికి మరో అవకాశం ఇస్తే అతను చర్చికి వస్తానని, సండే స్కూల్కు వచ్చి ప్రతి ఆదివారం నివేదికను ఇస్తానని నాకు చెప్పాడు అన్నాను. అతను, బ్రదర్ బ్రన్హామ్, నేను జైలుకు పంపవలసిన ప్రతి ఒక్కరూ
బయటకు వచ్చే వరకు ఒక ఉపన్యాసకునిగా ఉంటాడు అన్నాడు. ఇది అంతే. మనం సమస్యల్లో ఉన్నప్పుడు దేవునికి రకరకాల వాగ్దానాలు చేయడానికి ప్రయత్నిస్తాము. కానీ మనం సమస్యల నుండి బయటపడగానే వాటన్నిటినీ మర్చిపోతాము. ఇశ్రాయేలు కూడా అదే విధముగా ఉండేది. ఇశ్రాయేలు సమస్యల్లో ఉన్నప్పుడు, దేవుని నుండి దూరమైనప్పుడు, మరియు ఎవరైనా దేవుని నుండి దూరమైతే ఏ దేశమైనా, ఏ ప్రజలైనా, ఏ చర్చి అయినా సమస్య తప్పదు. మరియు వారు కొంతకాలం దేవుణ్ణి విడిచిపెట్టి సమస్యల్లో పడినప్పుడు వారు ఎల్లప్పుడూ దేవునికి బిగ్గరగా మొర్రపెట్టేవారు, బలులు అర్పించేవారు, దేవుణ్ణి గౌరవించేవారు. దేవుడు వచ్చి వారికి సహాయం చేసే వరకు, ఆ తర్వాత మళ్ళీ ఆయనను మర్చిపోయేవారు. మనిషిలో ఆ విధముగా చేయడం సహజంగానే కనిపిస్తుంది. వారికి ప్రభు దగ్గరకు రావడం ఆనందంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ అది చాలా త్వరగా మర్చిపోబడుతుంది. మనం ఇక్కడ ఈ కూటములో దేవుని హస్తాన్ని మనం చనిపోయే రోజు వరకు గుర్తుంచుకోవడానికి సరిపడా చేశాము. మనం మరో 50 నుండి 100 సంవత్సరాలు జీవించినా దేవుడు మన కోసం చేసిన దానిని గుర్తుంచుకోవాలి. నా మార్గాల గురించి నేను ఆలోచించినప్పుడు అనే వర్తమాన భాగం నుండి సేకరింపబడిన ఎంతో అద్భుతమైన అంశము. మహా గొప్ప దేవుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామానికి, ప్రశస్తమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆయన ఎల్లప్పుడూ మన పట్ల ప్రేమ కలిగి, జాలి కలిగి, మన కొరకు ఎల్లప్పుడూ ఆయన సహాయపడుతూ మనకు గొప్ప ఉపకారిగా ఉన్న మంచి దేవుడు. మనల్ని ఎల్లప్పుడూ మన ఆపదలలో నుండి మనల్ని కాపాడుతూ, మన అనేక సమస్యల నుండి మనల్ని విడిపిస్తూ, మనల్ని ఎంతో ఆదరిస్తూ, మనం పెట్టిన మొర్రను బట్టి ఆయన మనకెంతో దగ్గరగా ఉండి మనల్ని ఎంతో వెన్నుతట్టు నడిపించే గొప్ప దేవుడు. ప్రియ సోదరి సోదరులారా, మనకున్న పరిస్థితులను బట్టి, మనకున్న సమస్యలను బట్టి మనం ప్రభు దగ్గర మొర్రపెట్టుకుంటాము. ప్రభు వైపు చేతులెత్తి ప్రాధేయపడతాము. ఆయనను ఎంతగానో వేడుకుంటాము. దేవుడు వచ్చి మన మొర్రను బట్టి, దేవుడు మనకు సహాయం చేసిన వెంటనే మనం ఆయనను మర్చిపోతాము. మనం ఆయనను తృణీకరించి ఆయనకు అవిధేయత చూపి మనము దూరంగా జరిగిపోతూ ఉంటాము. ప్రవక్త అంటున్నాడు, మనం ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞులమై ఉండాలని. మనం మరో 50 నుండి 100 సంవత్సరాలు జీవించినా దేవుడు మన కోసం చేసిన దానిని గుర్తుంచుకోవాలని, మనం ఆయన కొరకు యథార్థముగా కృతజ్ఞత స్వభావంతో జీవించాలని ప్రవక్త మనకు తెలుపుతూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, మనం ఎల్లప్పుడూ క్రీస్తు కొరకు యథార్థముగా బ్రతకవలసిన వారమై ఉన్నాము. మనం అవునంటే అవును, కాదంటే కాదని చెప్పినట్లుగా మనం ఆయన యందు నిందారహితులుగా, యథార్థముగా, నీతిమంతులుగా ఉండవలసిన వారమై ఉన్నాము. మనం అబద్ధికులుగా కాకుండా, మనం మాట ఇచ్చి నెరవేర్చని వారముగా కాకుండా, మన మాట ఎల్లప్పుడూ స్థిరమైనదిగా ఉండి ఆయనకు మహిమకరంగా జీవించవలసిన వారమై ఉన్నాము. ప్రవక్త చెప్తూ ఉన్నాడు, మన సమస్యలను బట్టి, మనకున్న ప్రతి ఒత్తిళ్లను బట్టి, మన వేదనను బట్టి మనం ప్రభువును వేడుకున్నప్పుడు నిశ్చయంగా ఆయన మనకు సహాయం చేయవాడుగా ఉన్నాడు. ఆపత్కాలంలో నమ్ముకొని గొప్ప సహాయకుడుగా ఆయన మనకు ఉన్నాడు. మనము అడిగితే ఆయన తప్పకుండా మనకు సహాయము చేస్తాడని. అయితే మనం ఆయన నుండి కార్యాలు పొందుకున్న తర్వాత మనము ఆయన నుండి దూరంగా జరిగి మనం పూర్తిగా ఆయనను గాయపరిచే వారంగా, ఆయనను దుఃఖపెట్టే వారంగా మిగిలిపోతూ ఉన్నాము. మన అవసరాలు తీరిన తర్వాత మనం కృతజ్ఞత లేని వారమై, కృతజ్ఞతాహీనులమై ప్రభువును దుఃఖపెట్టే వారంగా ఉన్నాము. ఓ ప్రియ సోదరి సోదరులారా, మనం ఎన్నడూ ఆ విధముగా ఉండకూడదని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చదువుకున్న అంశంలో ప్రవక్త చెప్తూ ఉన్నాడు, నేను కొన్ని సంవత్సరాల క్రితం మా నగరం యొక్క న్యాయమూర్తితో మాట్లాడుతున్నాను. అతడు అప్పుడప్పుడు నా చర్చికి వచ్చేవాడు. కారు దొంగిలించిన ఒక యువకుడి గురించి అతనిని కలవడానికి నేను అక్కడికి వెళ్ళాను. ఆ యువకుడి యొక్క తల్లి రాత్రంతా మా మెట్లపై కూర్చుని
నన్ను బ్రతిమలాడిందని, ఆ న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడమని, నా కొడుకును రక్షించమని, నా కొడుకు పట్ల దయ చూపమని నన్ను ఎంతో వేడుకుందని, ఆమె పట్ల, ఆ యువకుడు గురించి ఆ న్యాయమూర్తితో మాట్లాడటానికి నేను వెళ్ళానని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఆ న్యాయమూర్తి అన్నాడు, బ్రదర్ బ్రనహాం, ఆ అబ్బాయికి ఇది మొదటిసారి కాదు, ఇది అతనికి దాదాపు 5వసారి అన్నాడు. ప్రవక్త చెప్తున్నాడు, కానీ జడ్జి గారు, మీరు అతనికి మరో అవకాశం ఇస్తే అతను చర్చికి వస్తానని, సండే స్కూల్కు వచ్చి ప్రతి ఆదివారం నివేదిక ఇస్తానని నాకు చెప్పాడు. ఆ న్యాయమూర్తి అంటున్నాడు, బ్రదర్ బ్రనహాం, నేను జైలుకు పంపవలసిన ప్రతి ఒక్కరూ బయటకు వచ్చే వరకు ఒక ఉపన్యాసకునిగా ఉంటాడు. అతను ఎన్నో వాగ్దానాలు చేస్తాడు. నేను మరెప్పుడు తప్పు చేయనని, నేను యథార్థముగా ఉంటానని వారు ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు. కానీ మనం వారిని ఆ శిక్ష నుంచి విడిపించిన తర్వాత, ఆ జైలు నుండి తప్పించిన తర్వాత, వారు ముందు ఏదైతే చేశారో, ఏ జీవితమైతే జీవించారో, తిరిగి అదే జీవితానికి వారు వెళ్ళి అదే ప్రకారం జీవిస్తూ ఉంటారని ఆ జడ్జి, ఆ న్యాయమూర్తి ప్రవక్తకు చెప్తూ ఉన్నాడు. అవును ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మనకు అనేక సార్లు ఎంతో సహాయం చేశాడు. మనం అనేక శిక్షలకు గురైనప్పుడు, మనం అనేక సార్లు మరణానికి పాత్రులమై ఉన్నప్పుడు దేవుడు మనల్ని రక్షించాడు. మనకు వచ్చిన ఆ సమస్యను బట్టి దేవుని దగ్గర మనం అనేక వాగ్దానాలు చేశాము. నీ కొరకు యథార్థముగా బతుకుతానని, నీ నామాన్ని అనేక మందికి ప్రకటిస్తానని, నీ సువార్తను అనేక మందికి తెలియపరుస్తానని, అనేక మందిని నీ కొరకు రక్షిస్తానని దేవునికి మనం ఎన్నో వాగ్దానాలు చేస్తూ ఉంటాము. కానీ దేవుడు మనకు మన సమస్య నుండి విడిపించిన తర్వాత, ఆ శిక్ష నుండి తప్పించిన తర్వాత, మనము చేసిన వాగ్దానాలను మనం మరిచిపోయి కృతజ్ఞతాహీనులమై ఆ పాత జీవితంలోనికి వెళ్ళిపోతామని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. అవును ప్రియ సోదరులారా, నిశ్చయముగా మానవుని యొక్క స్వభావం అదే అయి ఉన్నది. మానవుడు అలానే జీవిస్తాడు. కృతజ్ఞతాహీనులుగా, కృతజ్ఞత లేనివారుగా, ప్రభు చేసిన ఉపకారముల కొరకు ఆయనను మహిమపరచలేని వారుగా, ఆయనను స్తుతించలేని వారుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రవక్త చెప్తున్నాడు, మన సమస్యల నుండి బయటపడగానే వాటన్నిటినీ మర్చిపోతాము. మనం దేవునికి చేసిన వాగ్దానాలను మర్చిపోతాము అని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీలు కూడా అలాగే ఉన్నారని, ఇశ్రాయేలీలు ఆ ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నప్పుడు దేవునికి ఎంతగానో మొర్ర పెట్టుకున్నారని, దేవుడు వారి మొర్రను విని ఆ దాస్యం నుండి విడిపించగానే దేవుని చేసిన అద్భుత కార్యాలను మర్చిపోయి కృతజ్ఞత లేనివారిగా వారు మిగిలిపోయారని, దేవుణ్ణి ఎంతో గాయపరిచారని మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాము. ప్రియా సోదరి సోదరులారా, ప్రియా దేవుని బిడ్డలారా, ప్రవక్త చెప్తూ ఉన్నాడు, దేవుని నుండి దూరమైన ఏ దేశమైనా, ఏ ప్రజలైనా, ఏ చర్చి అయినా ఆ విధముగానే ఉంటుందని, వారికి సమస్య తప్పదని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. వారు కొంతకాలం దేవుని విడిచిపెట్టి సమస్యల్లో పడి ఉన్నప్పుడు వారు ఎల్లప్పుడూ దేవునికి బిగ్గరగా మొర్రపెట్టి బలులు అర్పించి దేవుని గౌరవిస్తారని, దేవుడు వచ్చి వారికి సహాయం చేసిన తర్వాత వారు మళ్ళీ మర్చిపోతారని, వారు అదే పాత జీవితానికి వెళ్ళిపోతారని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, మరొక విషయాన్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే, కోవిడ్ టైంలో, కరోనా వచ్చినప్పుడు ప్రతి గృహంలోనూ, ప్రతి చర్చిలోనూ ఎంతో ప్రార్థన జరిగేది. ప్రతి ఒక్కరూ దేవునికి మొర్రపెట్టుకున్నారు. ఆ కీడు నుండి తప్పించమని, ఆ వ్యాధి నుండి తప్పించమని, ఎవరికి అది సోకకుండా బ్రతికించమని ప్రతి ఒక్కరూ వారి వారి హృదయాలను విప్పి దేవునికి మొర్రపెట్టుకున్నారు. తిరిగి ఆ కరోనా కాలం వెళ్ళిపోయిన తర్వాత మనుషులు వెచ్చలివిడిగా జీవిస్తూ మొదలుపెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియ సోదరి సోదరులారా, ఈ మనుషులు ఎల్లప్పుడూ ఇదే విధముగా ఉన్నట్టుగా, ప్రతి కాలంలోనూ ఇదే విధముగా జీవిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుడు చేసిన ఉపకారములను మర్చిపోయే స్థితిలో మనుషుడు ఎల్లప్పుడూ ఉన్నాడు. ప్రవక్త వాక్యము చెప్తున్నది, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ప్రతి క్షణము, ప్రతి నిమిషము,
ప్రతి గడియ ఆయన మనకు సహాయం చేస్తూనే ఉన్నాడు. మన ఊపిరి ఆయనే అయ్యున్నాడు. మన కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. మనల్ని ప్రతి క్షణము రక్షించువాడు ఆయనే. మన పట్ల ఎన్నో ఉపకారములను చేస్తూ, ఎన్నో అద్భుతాలను చేస్తూ, ఎన్నో గొప్ప కార్యాలను జరిగించేవాడు ఆయనే అయ్యున్నాడు. ఎన్నో గొప్ప కార్యాలను జరిగిస్తూ మనల్ని నిత్యము బ్రతికిస్తూ ఉన్న గొప్ప దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉన్నాడు. ఆయనను మనం ఆయనను పట్టించుకోని వారమై, ఆయన యందు కృతజ్ఞత లేని వారమై, ఆయనకు అవిధేయులమై జీవిస్తూ ఉన్నాము. ప్రవక్త చెప్తున్నాడు, మనం ఆ విధముగా ఉండటం మంచిది కాదు. ఒక మనిషిలో ఆ అవిధేయ స్వభావం సహజంగానే కనిపిస్తుందని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. వారికి ప్రభు దగ్గరకు రావడం ఆనందంగా అనిపిస్తున్నట్లు ఉంటుంది, కానీ అది చాలా త్వరగా మర్చిపోబడుతుంది. మనం దేవుని హస్తాన్ని మనం చనిపోయే రోజు వరకు గుర్తుంచుకోవాలని, మనం మరో 50 నుండి 100 సంవత్సరాలు జీవించినా దేవుడు మన కోసం చేసిన దానిని గుర్తుంచుకోవాలని ప్రవక్త తెలుపుతూ ఉన్నాడు. మనం ఎంతో కృతజ్ఞతగా జీవించవలసిన వారమై ఉన్నాం. ఆయన కరుణగల హస్తాలు మన వైపు చాపి, ఆయన ఎల్లప్పుడూ చాచిన చేతులతో మనలను పిలుస్తూ ఉన్నాడు. మనం తప్పిపోకుండా ఉండునట్లు, మనం యథార్థముగా జీవించాలని ఆశతో ఆయన మన వైపు చాచిన చేతులతో ఎల్లప్పుడూ ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన చేతులను, దేవుని హస్తాలను మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మనం చనిపోయే వరకు ఆయనను గుర్తుంచుకోవాలని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఆయన యందు మన విశ్వాసము కలిగిన వారమై, ఎంతో కృతజ్ఞత కలిగిన వారమై, ఆయనను ఎల్లప్పుడూ స్తుతిస్తూ, ఆయన చేసిన కార్యాలను తలపోసుకుంటూ ఆయనను గొప్ప చేయవలసిన వారమై ఉన్నాము. ఆయనను మహిమపరచవలసిన వారమై ఉన్నాము. ప్రియ సోదరి సోదరులారా, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనం దేవునికి అనేక సార్లు ఇచ్చిన మాటలను మనం గుర్తు చేసుకుని, ఆ మాటలను మనం మర్చిపోయే వారంగా కాక, దేవునికి ఇచ్చిన వాగ్దానాలను మనం ఎల్లప్పుడూ నెరవేర్చే వారంగా ఉంటూ దేవుని కొరకు ఈ లోకంలో మహిమకరంగా జీవిందాం. మన నోటి మాటలను ఎల్లప్పుడూ కాచుకుందాం. మనం తక్కువగా మాట్లాడుతూ దేవుణ్ణి గొప్ప చేద్దాం. ఆయన సన్నిధిలో అనాలోచనగా మనం వాగ్దానాలు చేయకుండా, మనం చేసిన వాగ్దానాలపై మనం ఎల్లప్పుడూ నిలబడదాం. ఆయన కొరకు యథార్థంగా ఈ లోకంలో జీవిందాం. అనేక మందికి మాదిరికరముగా, ఆదర్శప్రాయంగా జీవిస్తూ అనేక మందిని క్రీస్తునొద్దకు నడిపిందాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనపై నిండుగా ఉంచి మనలను బలపరచునుగాక. మనం ఆయన యందు యథార్థపరులుగా జీవింపజేయునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్య పఠనము కీర్తనలు 77, 78 అధ్యాయములు మరియు రోమ 10వ అధ్యాయం. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని ఉన్నతమైన సత్యాన్ని, ఆయన అమూల్యమైన వాక్కును అనేక కుటుంబాలకు షేర్ చేసి దేవునిలో ఉన్నతముగా జీవింపజేయండి. దేవుని కొరకు యథార్థముగా బ్రతికింపజేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ఒకే ఒక దేవుడును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపా కాపుదల, ఆయన యొక్క అన్యోన్య సహవాసము, ఆయన యొక్క పరిశుద్ధాత్మ నాయకత్వము ఎల్లప్పుడూ మనపై ఉండి మన ముందుండి నడిపించునుగాక. షాలోమ్. జాగు చేయకు, సాకులు చెప్పకు, పాపములొప్పుకో, జయమే నీదిరా. జాగు చేయకు, సాకులు చెప్పకు, పాపములొప్పుకో, జయమే నీదిరా. నిస్తమా యేసయ్యను వేడుకో, నిస్తమా యేసయ్యను చేరుకో. దినములు చెడ్డవి ఓ నా నేస్తమా, దినములు చెడ్డవి ఓ నా నేస్తమా. మేలుకో, యేసయ్యను వేడుకో, మేలుకో, యేసయ్యను చేరుకో. కన్ను మిన్ను కానకుండా కన్న తండ్రిని గురించి, కన్ను మిన్ను కానకుండా సత్యవాక్కుని గురించి, కన్నీరు పాలు కాకు ఓ నా నేస్తమా, కన్నీరు పాలు కాకు ఓ
ఓ నా నేస్తమా నేస్తమా ఓ నా నేస్తమా నేస్తమా ఓ నా నేస్తమా మేలుకో యేసయ్యను వేడుకో మేలుకో యేసయ్యను చేరుకో దినములు చెడ్డవి ఓ నా నేస్తమా మేలుకో యేసయ్యను